రాప్తాడు సిద్ధం సభ అనంతరం వైసీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. 2024లో 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామన్న ఆయన టీడీపీకి ఇది చేశామని చెప్పుకోవడానికి ఏవైనా ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఎప్పుడో వైసీపీలోకి మారిపోయారన్నారు. ఇక మిగిలిన వారు కేవలం చంద్రబాబు కోసం పనిచేస్తున్నారంటున్న మంత్రి పెద్దిరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాప్తాల్లో జరిగే సిద్ధం సభ వేదికగా రేపటి నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావాన్ని పెద్ద ఎత్తున పూరించబోతున్నట్లు ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం రాప్తాల్లో జరుగుతున్న సిద్ధం సభ ఎలా ఉండబోతోంది, మొత్తం రాయలసీమ సంబంధించిన జిల్లాల ఎమ్మెల్యేలు ఇక్కడ రాబోతున్నారు. తిరిగి 2019 ఏదైతే ఉందో అది రిపీట్ అవుతుందా, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం సిద్ధం సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతుంది? మీరే చూస్తూ ఉన్నారు, ఏర్పాట్లన్నీ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 50 నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, నాయకులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, మరి శాసనసభ స్థాయిలో కోఆర్డినేటర్లు కానీ, పార్లమెంట్ స్థాయిలో కోఆర్డినేటర్లు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మా పార్టీ శ్రేణులతో పాటు. ఇది ఒక ఎన్నికల సభగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది 3వ సిద్ధం సభ జరుగుతూ ఉంది. ఇది అత్యంత పెద్ద ఎత్తున జరుగుతోంది కాబట్టి దీన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఎన్నికల శంఖారావం మాదిరి భావిస్తారని చెప్పి నేను తెలుస్తా ఉన్నా. పెద్దిరెడ్డి ఎందుకు టీడీపీకి టార్గెట్ అవుతున్నాడు? పెద్దిరెడ్డిని కంట్రోల్లో పెట్టాలని చెప్పి పదే ఎన్నికల కమిషన్ టీడీపీ ఫిర్యాదు చేయడాన్ని ఎలా చూస్తారు? దొంగ ఓట్ల విషయానికి వస్తే 2018లో తెలుగుదేశం పార్టీ వారే 65 లక్షల చిల్లర ఓట్లు, దొంగ ఓట్లు చేర్పించిన పరిస్థితి ఆ రోజు ఉన్నది. ఆ రోజు కొన్ని నియోజకవర్గాలు కూడా ఈ దొంగ ఓట్లతోనే మేము కోల్పోవడం జరిగింది. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ సాధిస్తాము. నన్ను టార్గెట్ చేయడం అనేది, నేను ఎప్పుడు కూడా చంద్రబాబుకు కొరకరాని కోయ మాదిరి మా జిల్లాలో ఉంటాం కాబట్టి వాళ్ళందరూ కూడా పార్టీ అంతా కూడా ఇతన్ని తగ్గిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా బలం తగ్గినట్లయితుంది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉండొచ్చు. కాకపోతే మేమే తప్పు కూడా చేయలేదు. ఏ శిక్షకైనా, ఏ ఎంక్వైరీకైనా, దేనికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ తాటా చెప్పులతో నన్ను అడ్డుకోలేరు. తప్పకుండా ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పనిచేస్తాం. కుప్పము, హిందూపూర్ కూడా గెలుస్తాం. సార్, ప్రత్యక్షంగా పరోక్షంగా జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని వస్తున్నారు. మేము సింగిల్గానే పోటీ చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. 2-3 రోజుల్లో బీజేపీ పొత్తు కూడా కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి ఉంది. మరోవైపు జనసేన టీడీపీ మధ్యంగా సీట్లకు సంబంధించి కొలికి రాలేదు అంశాన్ని కూడా తెలుసు. మా నాయకుడు మొదటి నుంచి చెప్తా ఉన్నాడు, మనం సింగిల్గానే ఎన్నికలకు పోతామని చెప్పి. మరి వాళ్ళంతా కూడా ఒక గుంపుగా వస్తూ ఉన్నారు. తేడా అదే, బలవంతుడికి అందరూ ఒకటి ఎదుర్కోవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. అది సాధ్యం కాని పని. తప్పకుండా మేమైతే మంచి రిజల్ట్స్తో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం. మా నాయకుడు చెప్పినట్లే మేము ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకుండా సింగిల్గానే పోటీ చేస్తాం. సభ ఎన్నికల శంఖారాన్ని పూరించే విధంగా ఉంటుందని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చెప్తున్న పరిస్థితి. రాప్తాడు సిద్ధం సభ వేదిక నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్, ఎన్టీవీ.